వెల్కమ్ టు ఆద్య టీవీ. నేను మీ జర్నలిస్ట్ అరుణ్. ఈరోజు మనము ప్రజాభవన్ దగ్గర ఉన్నాము. అంటే ప్రతి వారం శుక్రవారం రోజు ఇక్కడ ప్రజావాణిని నిర్వహిస్తుంటారు అధికారులు. నేరుగా అంటే ఇక్కడికి వెళ్ళి రాష్ట్రంలోని వివిధ జిల్లాల నుంచి గ్రామాల నుంచి వచ్చే ప్రజల నుండి వాళ్ళు దరఖాస్తులు తీసుకోవడం అనేది జరుగుతుంటుంది. అంటే ఈ దరఖాస్తులు తీసుకున్నాక వాళ్ళకి రిసిప్ట్లు ఇస్తున్నారా లేదా, అంటే ఈ దరఖాస్తులు తీసుకొని వాళ్ళు ఈ సమస్యకు పరిష్కారం చేస్తున్నారా లేదా అనే అంశాలపైన చాలామంది ఇక్కడ వచ్చేసి చర్చించుకోవడం అనేది జరుగుతుంది. ఇప్పుడు మనం మీడియా పాయింట్ దగ్గర ఉన్నాము. అంటే ఇప్పుడు కొంతమంది మనతో ఒక కుటుంబమే, అంటే పిల్లలు పెద్దలు కూడా ఇక్కడ కుటుంబంతో సహా ఇక్కడ రావడం అనేది జరిగింది. వాళ్ళ సమస్య ఏంటి వాళ్ళని అడిగి తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. ఈ చిన్న చిన్న పిల్లలు, ఇద్దరు పిల్లలతో, ఇద్దరు అన్నదమ్ములు అంట వీళ్ళు వచ్చిండ్రు. ఇక్కడ ఏంటి మరి సమస్య ఏముంది వాళ్ళకు, ఎందుకని వచ్చారు, ఇట్లా మరి న్యూస్ పేపర్లు పట్టుకున్నారు, మళ్ళీ భూమి పేపర్లు పట్టుకున్నారు, వీళ్ళందరూ మరి ఏంటి, ఎన్నిసార్లు ఇక్కడ వచ్చారు, వాళ్ళ సమస్య పరిష్కారం అయిందా లేదా అనేది వాళ్ళ మాటలను అడిగి తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. అన్న చెప్పండి అన్న, ఏం పేరు మీ పేరు? మా పేరు కృష్ణ సార్. జోగులాంబ గద్వాల జిల్లా ఐజ మండలం గుడిదొడ్డి గ్రామం సార్. మాది 5 ఎకరాల భూమి కబ్జా చేసినారు సార్ కొంతమంది రాజకీయ బలం ఉన్నోళ్ళు. ఎన్నోసార్లు ఎంఆర్ఓ గారికి అప్లికేషన్ పెట్టినాము. ఈడ కలెక్టర్ సార్ కూడా అప్లికేషన్లు పెట్టినాం సార్. పెడితే కూడా వాళ్ళు మా భూమి మాకు చేసేయండి సార్ అని ఇస్తే కూడా చేస్తలేరు సార్ వాళ్ళు. అంటే ఈ భూమి అంటే ఎక్కడిది, మాకు గవర్నమెంట్ ఇచ్చిన భూమి లేకుంటే మీ పట్ట భూమి? ఇది గవర్నమెంట్ ఇచ్చింది సార్. 5 ఎకరాలు మాకు పట్టా ఇచ్చింది. 5 ఎకరాలు ఇచ్చింది. ఎంఆర్ఓ మేడం మమ్మల్ని జూన్లో అడిగినాం సార్. ఎంఆర్ఓ మేడంని అడిగితే 6 లక్షలు లంచం అడిగింది సార్ మమ్మల్ని. 6 లక్షలు ఇస్తే చేస్తా అని చెప్పింది. ఎవరు ఆ ఎంఆర్ఓ, ఎవరు ఆమె పేరేమన్నా తెలుసా మీకు? తెలుసు సార్. ఐజే ఎంఆర్ఓ జ్యోతి మేడం సార్. జ్యోతి మేడం 6 లక్షలు అడిగింది. జూలై 1వ తారీఖు మా అన్న మళ్ళీ ఫస్ట్ కలెక్టర్ ఆఫీస్కి పోయి ప్రజావాణిలో ఇచ్చినాడు సార్. ఇచ్చి పురుగుల మంది అయినాడు సార్. అంటే ఈ పేపర్ అదేనా? ఇది ఇంకొకటి ఉంది సార్. ఇంకా జూలైలో తాగినాడు సార్. ఇది మొన్న తాగినది సార్. ఇది మొన్న ఆగస్టు ఈ నెలలో తాగినది. ఎన్నిసార్లు తాగిండు మీ అన్న పురుగు? 2 సార్లు సార్. 2 సార్లు. 2 సార్లు తాగుతూ కూడా అక్కడ ఉన్న కలెక్టర్ గారు కూడా స్పందిస్తలేడు సార్. మాకు ఎక్కడ తిరిగినా న్యాయం జరుగుతలేదు సార్. మేము వచ్చి సార్ సీఎం సార్ అమెరికా పోయినప్పుడు కూడా పాదయాత్ర చేసుకొని వచ్చినాం సార్. మా కుటుంబం మొత్తం 6 రోజులు నడుచుకుంటూ వచ్చినాం సార్. కానీ మా న్యూస్ ఎవరు అధికారులు కూడా ఎవరు చూడలేదు సార్. అందుకే మీ వీడియో తరఫున కోరుకుంటున్నాం సార్, మా వీడియో సీఎం రేవంత్ రెడ్డి సార్కి చేరాలని. మరి కబ్జా చేసిన వాళ్ళు ఎవరు? లోకేశ్వర్ రెడ్డి, ఎల్లారెడ్డి, జిన్ని కిషారెడ్డి, కొంతమంది వాళ్ళు శంకరన్న, కృష్ణ, ఆంజనేయులు, వాళ్ళందరూ మా పొలం చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ కబ్జా చేసినారు సార్. అంటే మరి మీది ఏ కమ్యూనిటీ, మీది ఏ క్యాస్ట్? మా వడ్డవల్లం సార్. వడ్డవల్లం సార్. మాకు ఎక్కడ పోయినా న్యాయం జరుగుతలేదు సార్. వాళ్ళకి రాజకీయ బలం ఉంది. దాంట్తోటి ఆడ సర్వే ఎన్నికగా వచ్చినారు సార్. సర్వే చేసి కలెక్టర్ గారికి రిపోర్ట్ ఇచ్చింది సార్ చేసినామని ఎంఆర్ఓ మేడం. ఆ ఫోటోలు కూడా ఉన్నాయి సార్ మా దగ్గర. ఆ ఫోటోలు కూడా ఉన్నాయి సార్. ఫోటోలు కూడా ఉన్నవి. సర్వే ఏమని చేసినామని కలెక్టర్ గారికి అన్నీ పెట్టింది సార్. చేసినామని మాకు సర్వే చేసింది కానీ అద్దులు చూపించలేదు సార్ ఎంఆర్ఓ మేడం. ఎంఆర్ఓ మేడం అద్దులు చూపించకుండా ఇట్లా పాతిపోయినారు సార్. ఇక్కడ ఒక రాళ్ళు పాతకుండా చూపించి సర్వే చేసినామని పోయినారు సార్ వాళ్ళు. భూమిలోకి రాణిస్తలేరా మీకు? రాణిస్తలేరు సార్ వాళ్ళు. వ్యవసాయం చేయకపోతే కొట్టనికి వస్తున్నారు సార్. వాళ్ళంతా రాజకీయ బలం ఉన్నందుకే వ్యవసాయం చేయకపోతే మాకు రాణిస్తలేరు సార్ వాళ్ళు. చెప్పే, నీ పేరు ఏం పేరు? నా పేరు పరశురామ్ సార్. జోగులాంబ గద్వాల జిల్లా ఐజ మండలం యాపదిన శివారు గుడిదొడ్డి గ్రామం సార్. మేము ఎన్ని మార్లు కలెక్టర్లకు కానీ ఎంఆర్ఓలకు కానీ అప్లికేషన్ పెట్టినా మాకు ఎటువంటి న్యాయం జరుగుతలేదు. ప్రజావాణిలో కూడా 3 సార్లు అప్లికేషన్ పెట్టిపోయినా కూడా మాకు ఎటువంటి న్యాయం జరగలేదు సార్. మంత్రి శాఖ మంత్రి, భూశాఖ మంత్రి ఆ సార్ని కూడా కలిసినాం. రెవెన్యూ శాఖ మంత్రి ఆ సార్ని కూడా కలిసినాం. ఆ సార్ని కలిస్తే చూసాం పోని చెప్పినాడు. ఆ సార్ కూడా ఆ సార్ కడిగిపోయినా ఎంఆర్ఎం మేడం కాడికి అందరు కడిగిపోయినాం మేడం అంటే కూడా అసలు ఏం స్పందిస్తలేదు. వాళ్ళకి ఎందుకంటే డబ్బు బలం ఉంది అవతల వాళ్ళకి. వాళ్ళు డబ్బు సహకరించినారు ఫుల్. మాకు డబ్బులు అడిగినా మా వద్ద లేవు ఇయ్యనికి. మా కడుపు బతికేదే కష్టం, కూలి చేసుకొని బతకడం. ఎన్నిసార్లు ఏ కలెక్టర్ కాడికి పోయినా, ఏ ఎంఆర్ఓకి పోయినా మాకు ఎటువంటి న్యాయం జరుగుతలేదు సార్. అంటే ఇప్పుడు భూమి మీ పేరు మీద ఉందా? మా పేరు మీదే ఉంది. మా నాన్నకి 5 ఎకరాలు పట్ట సర్టిఫికేట్, గవర్నమెంట్ పట్ట సర్టిఫికేట్ ఇచ్చినారు. ఎటువంటి న్యాయం జరుగుతలేదు. ఎన్నిసార్లు అధికారస్తులకు తిరిగినా ఏ అధికారస్తులు పట్టించుకుంటలేరు. ఎంఆర్ఓ పట్టించుకుంటలేరు, కలెక్టర్ పట్టించుకుంటలేరు. మేము పోయినా మా పోతాలకు వాళ్ళు ఫోన్లు చేస్తే ఇంకా ఆగిపోతాయి.
అంటే కబ్జాలా వాళ్ళు ఉన్నారు. కబ్జా వాళ్ళే చేసినారు. మాది రికార్డు ప్రకారం మాదే ఉంది. కబ్జా వాళ్ళే చేసినారు. వాళ్ళకి ఎటువంటి ఆధారాలు లేవు, కానీ వాళ్ళదే న్యాయం అవుతుంది, మాది న్యాయం అవుతలేదు. ఎక్కడన్నా పోయి ఏమన్నా చేసుకో. వాళ్ళు ఏమంటారు అంటే కబ్జా చేసిన వాళ్ళు నువ్వు ఢిల్లీకి పో కూడా కాదు నీకు భూమి చేసారు. ఎంఆర్ఓల్ని కలెక్టర్ మా చేతిలో ఉన్నారు. మా అని చెప్పినట్టు వాళ్ళు వింటారు, కానీ మీరు చెప్పినట్టు వింటారా? ముఖ్యమంత్రిని కూడా వాళ్ళు ముఖ్యమంత్రి కార్డు కూడా వేస్తాం, మా వద్ద ఉంది, మీరు పోయారా అని అంటున్నారు సార్. ముఖ్యమంత్రి కార్డు కూడా పోతాము, మాకు కెపాసిటీ ఉంది, మీకు ఏడా ఉంది, మీతోనే కాదని లోకేశ్వర్ రెడ్డి, సత్యారెడ్డి వాళ్ళు అంటున్నారు సార్, భూమి కబ్జా చేసిన వాళ్ళు. మరి నువ్వు ఎందుకు పురుగుల మందు తాగవలసి వచ్చింది సార్? మాకు ఏడకపోయినా న్యాయం అవుతలేదు సార్. మళ్ళీ ఎక్కడన్నా కలెక్టర్లకి ఎన్ని మాటలు దరఖాస్తులు 10 మంది కలెక్టర్లు మారిపోయినా మాకు ఎటువంటి న్యాయం జరుగుతలేదు సార్. మనం నడుచుకుంటూ వచ్చిన మా కుటుంబం మొత్తం పుల్ల మందు పోసుకున్నా కూడా మాకు ఎటువంటి న్యాయం చేస్తలేదు సార్. ఎవ్వరు అసలు పట్టించుకున్న నాదుడే లేడు మాకు. ఎందుకంటే డబ్బు ఉండాలా, పలుకుబడన్నా ఉండాలా, వాళ్ళకి రాజకీయం పొలం ఉంది, అన్ని రకాల ఉంది. మాకు కూలి చేసుకుంటే బతకాలా, లేకుంటే లేదు సార్. మాకు అసలు ఉన్నిక 3 కుటుంబాలకు కలిసి ఒకటే కుటుంబం సార్. మాకు ఎటువంటి న్యాయం జరుగుతలేదు. 10 మంది కలెక్టర్లు వచ్చినా మారినా మాకు ఎటువంటి న్యాయం జరుగుతలేదు సార్. మా పరిస్థితి ప్రజల పాలన, ప్రజల కోసం ఎన్నుకోబడ్డ ప్రభుత్వము అని చెప్పేసి సీఎం అంటున్నాడు, మంత్రులు అంటున్నారు. మరి మీలాంటి పేదలకు అంటే కలెక్టర్ ఆఫీస్ దగ్గర పురుగుల మందు తాగవలసిన పరిస్థితి వచ్చింది. మళ్ళీ ఇప్పుడు ప్రజాభవన్కి వచ్చారు. ఇక్కడ ఏమంటారు? మరి మీరు మహబూబ్నగర్ జిల్లా అంటున్నారు, ఉమ్మడి మహబూబ్నగర్ గద్వాల జిల్లా అంటున్నారు. చెన్నారెడ్డి సార్ కలిసిరా? మీ జిల్లా వాసే. చెన్నారెడ్డి సార్కి 3 మాటలు ఇచ్చినాను సార్. చెన్నారెడ్డి సార్కి ఇచ్చినాను, కలెక్టర్ మేడంకి ఇచ్చినాను. ఇక్కడ బొంగుల మంత్రి శ్రీనివాసులు రెడ్డి ఆ సార్కు 2 మాటలు కలిసినాం. మాకు ఎటువంటి న్యాయం అయితే లేదు సార్. సీఎం ఆఫీస్ కాడ పోయి సీఎం ఇంటి కాడ కూడా సీఎం పిఏకి కూడా 2 మాటలు లెటర్ ఇచ్చినాం సార్. ఎటువంటి న్యాయం అయితే లేదు. ఎవరు పట్టించుకున్న నాదుడే లేడు. మా ఎంఆర్ఓ ఆఫీస్ కాడ పిలిచేతోలేరు, కలెక్టర్ ఆఫీస్ కాడ కూడా పిలుస్తలేరు. నువ్వు పుర్లమ్మని దాకా ఎన్ని మాటలు అన్నా దాకా కానీ నీకు ఇప్పుడు 2 సార్లు తాగినా సార్. 2 సార్లు తిరిగినా నాకు ఎటువంటి న్యాయం జరుగుతుంది. నాకు 2 కొడుకు ఓ బిడ్డ సార్. మా 2 పిల్లలు సార్. మాకు ఎటువంటి న్యాయం అయితే లేదు సార్. ఎంఆర్ఓ మేడం నువ్వు ఆడ కనబోయి నీకు కాదు భూమి అయితే నీదే, మీ నాన్న పేరు మీద ఉంది, కానీ మీకైతే కాదు. వాళ్ళకి లీడర్ల బలం ఎక్కువ ఉంది, వాళ్ళు ఆపుతున్నారు, నేనేం చేయలేను కూడా అంటాయి సార్. జ్యోతి మేడం సార్. అనుకుంటున్నావు చివరిగా నువ్వు ఇప్పుడు ఏం ప్రజావానికి వచ్చినావు, ఈరోజు ఏం చెప్పాలనుకుంటున్నావు? సీతా మేడంకి మంత్రి ఉప ముఖ్యమంత్రిని కలసాలనుకున్నారు సార్. వాళ్ళు ఇంకా దయచేసి మీడియా వాళ్ళు మీరే సహకరించాలా. ఎవరు మాకు సహకారం సార్. ఒక్క పర్మిషన్ ఇస్తే అందరు పోతున్నారు, కానీ మమ్మల్ని ఎవరు కలిసి సార్. పర్మిషన్ ఉండాలంట ఆడ కలిసాలంటే. మళ్ళీ అక్కడోళ్ళకి ఎవరు ఇస్తారు సార్ పర్మిషన్? ఎవరు ఇయ్యరు. ప్రజా దర్బారాన్ని ఇంత పెద్ద పెట్టి ప్రజావాణి పెట్టి చాలా మంది పోతున్నారు, మీరు పర్మిషన్ అంటున్నారు. ఇంకా అవు సార్, ఇక్కడ పర్మిషన్ ఇస్తేనే పోవాలంట సార్. మాకు ఎవరు ఇస్తారు పర్మిషన్? ఎవరు లోపల పోయినాయి. ఏమో ఆ సారాలకు మా భూమి గురించి మాకు దయచేసి మా భూమి మాకు ఇడిపియాలి సార్. మాకు నాయకులే అందరు కలిసి ఇడిపియాలని మొక్కుకుంటున్నాం సార్. పద్మ సార్. గద్వాల నుంచి వచ్చినాం సార్. పిల్లలు పెట్టుకొని వచ్చినాం సార్. మా ఆయన 2 మాటలు మందు తాగాడు. మాకు ఎటువంటి న్యాయం చేయలేదు సార్. ఎక్కడ పోయినా స్నానం చేస్తలేరు. ఈ కలెక్టర్ ఆఫీస్ కూడా మమ్మల్ని పట్టించుకుంటలేరు సార్. అసలు ఎంఆర్ఓ మేడం పట్టించుకుంటలేదు. ఎంఆర్ఓ మేడం కొన్న మా ఆయన 2 మాటలు మందు తాగి ఇట్లా చేస్తుంది. మేమందరం ఆడ వేడుకుంటా ఉన్నా మాకు ఎవరు న్యాయం చేస్తలేరు సార్. పిల్లలు పెట్టుకొని అంత దూరం ఎన్నో మాటలు వచ్చినాం సార్. ప్రజావానికి కూడా వచ్చినాం సార్. వచ్చినాం సార్, 4-5 సార్లు వచ్చినాం. ఫస్ట్ ఇంటికి వచ్చినాం సార్. ఫస్ట్ కూడా మేము వచ్చినాం. సీతా మేడంని వాళ్ళని కలవాలని వచ్చినాం, కానీ మమ్మల్ని ఎవరిని కలవలిస్తలేరు సార్. సీతా మేడం పెద్ద సీఎం మేడం సార్ని కలవాలనుకుంటున్నాం సార్. అంతే సార్. మాకు న్యాయం చేయాలి సార్. మా భూమి మాకు కావాలి సార్. మా భూమి మాకు కావాలి సార్. కాకపోతే ఇంక పిల్ల తల్లి సావనికైనా సిద్ధం ఉన్నాం సార్. ఇంకంతే సార్. మాకు న్యాయం కావాలి. మా భూమి మాకు కావాలి. గణేష్ సార్. ఎక్కడి నుంచి వచ్చినావు? గద్వాల నుంచి సార్. ఎందుకు వచ్చినావు? భూమి పంచాలి సార్. ఎవరిది భూమి? మాది సార్. మీకు ఎవరికి పంచాయతీ? రెడ్లకు సార్. రెడ్డిలకు మీకు పంచాయదా? మరి ఇప్పుడు నువ్వు ప్రజావానికి వచ్చినావు, ఐడికి మీ నాయన మీ అమ్మంట? అవును సార్. మరి ఎవరికి కలిసి ఏం చెప్దాం అనుకుంటున్నావు? సీఎం రేవంత్ రెడ్డిని కలిసడానికి వచ్చినాం సార్. మరి ఆయన కూడా రెడ్డే కదా? రెడ్డే సార్. మళ్ళీ నీకు భూమి కావాలని వచ్చినావా? సార్.
అమ్మా నీ పేరు ఏం పేరు? నా పేరు నాగమణి సార్. మా భూమి గురించి ఇక్కడికి వచ్చినాం సార్. గద్వాల జిల్లా మాది. మా భూమి మాకు కావాలని కోరుతున్నాం సార్ రేవంత్ రెడ్డిని. ఎన్ని ఎకరాలు అమ్మా? మాది 5 సార్, 5 ఎకరాలు. 5 ఎకరాలు. మనల్ని ఎవరు పట్టించుకుంటలేరు సార్ గద్వాల. మా బావ 2 మాట మన దాతాను పట్టించుకోలేదు సార్. మా భూమి మాకు కావాలని కోరుతున్నాం సార్. అంతేనా? అంతే దాని మీద సార్. ఆధారమా మీది? మాది అదే ఆధారం సార్. మాకు ఏం పని రాదు. ఇంకొక విషయం సార్, ఎంఆర్ఓ మేడం ఏమంటుంది సార్, సిల్లింగ్ ల్యాండ్ అమ్మినా చెల్లదు కదా సార్, అమ్మకూడదు కొనకూడదు. మా నాన్న చనిపోయి 20 సంవత్సరాలకు పైన అయింది సార్. మాకు ఏం జరిగినా మా నాన్న చెప్తాడు సార్. మాకు ఇంద్రం ఇచ్చిందే కదా సార్. ఎంఆర్ఓ మేడం సాదా పరిణామాల మీద అమ్మినారని రాస్తుంది సార్. వాళ్ళకి లంచానికి డబ్బు ఆశపడి వాళ్ళకి రాసిస్తుంది లంచానికి. అది తీసుకుపోయి కలెక్టర్ గారికి రిపోర్ట్ ఇస్తే ఆ రిపోర్ట్ కలెక్టర్ గారు అదే చెప్తున్నాడు సార్. మీరు అమ్మినారంటారు. గవర్నమెంట్ భూమి అమ్మకూడదు కొనకూడదు కదా సార్. వీళ్ళు అట్లా రాసి పంపిస్తున్నారు సార్. మాకు న్యాయం జరుగుతలేదు. సాదా పరిణామాల మీద రాసి పంపిస్తుంది. పాస్బుక్ అన్నీ ఉన్నాయి సార్. పట్ట సర్టిఫికేట్ పాస్బుక్ అన్నీ ఉన్నాయి సార్. మా వద్ద ఈ ఆధారం లేదనుకున్నా ఉన్నాయి. అన్నీ ఉండేవి. 6 వారాల కూడా ఉంది సార్ మా దగ్గర. అన్నీ ఉండేవి కానీ మాకు న్యాయం జరుగుతలేదు సార్. ఎటువంటి న్యాయం జరుగుతలేదు. అందుకే మీ వీడియో తరఫున సీఎం రేవంత్ రెడ్డి సార్ని మా వీడియో చూసి మాకు స్పందించాలని కోరుకుంటున్నాం సార్. అది సార్ నా వస్తామంటారు సార్. ఆ సార్ వాళ్ళు ఇంకా రాకపోయారు సార్. సర్వే సార్ వాళ్ళు సార్ ఆ రోజు మా ఆయన ఫుల్ మంది ఆగినా కదా సార్. ఎంఆర్ఓని అడగండి అండి. రాలేదు. నువ్వు ఎంఆర్ఓ ఆఫీస్కు ఎంఆర్ఓ నువ్వు నాకెందుకు ఫోన్ చేస్తున్నావు మళ్ళీ? నేను ఎంఆర్ఓకి రిపోర్ట్ పంపించినాము అంతా ఎంఆర్ఓ దగ్గర ఉంది. ఎంఆర్ఓని అడుగుమని చెప్తే కదా. నాన్న కూడా పోయింది కదా మొన్న. అడిగితే సార్ మేడం ఏమంటారు సార్, సార్ని అడగండి ఏడీ సార్ని అని సార్. ఏడీ సార్ను కాదు, అక్కడ ఎవరెవరి పేర్లు అయితే అక్కడ వాళ్ళు బలవంతంగా కబ్జాలు ఉన్నారో వాళ్ళ పేర్లు ఆమె మొత్తం తీపియాలి. ఎక్కడి నుంచి అంటే ఎంఆర్ఓ తీపియాలి. రిపోర్ట్ ఇచ్చేసినాం కదా. ఒక 5-6 దాంట్లో ఉన్నారని చెప్పి భూమిలో. అవును సార్. మరి ఆమె తీపియాలి. అది సర్వే రిపోర్ట్ ఇచ్చింది కదా ఆయన. అది ఇచ్చినారు కానీ సార్ హద్దులు చూపిస్తలేరు సార్ మాకి. అదే హద్దులు అదే అండి. వాళ్ళని తీపి హద్దులు ఆల్రెడీ మీరు చూసిందే కదా. ఇప్పుడు ఆ 4-5 పేర్లు ఉన్నోళ్ళను ఆ భూమి పైకి లేపిస్తే అది మీ హద్దులు మీలేండి అది. అవును సార్. మరి మళ్ళీ మీరు వాటికి ముందు నాకెందుకు ఇస్తారండి? నీకు చెప్తే కదా సార్. నాన్నకి చెప్తున్నా, మీకు కూడా చెప్తున్నా. ఆల్రెడీ సర్వే అయిపోయింది. మీకు ఉన్న భూమి కాడికి రోడ్తో కలుపుకొని అంతా ఉన్నదాడా. వాళ్ళ పేర్లు అక్కడ వాళ్ళని అక్కడ నుంచి తీయాలంటే ఎంఆర్ఓ తీయాలి. వాళ్ళ పేరు వాళ్ళని అక్కడ నుంచి భూమి పై నుంచి లేపాలంటే ఎంఆర్ఓనే. ఎంఆర్ఓ ఉంటుంది పవర్స్. సరే సరే సార్. మరి ఆ మాట చెప్తున్నా కదా. ఆల్రెడీ చూపించాడు మా హరికృష్ణ మొత్తం. మీకు ఉన్న భూమిలో 3-4 వస్తున్నారు. వాళ్ళని అక్కడ నుంచి ఖాళీ చేపిస్తే అయిపోయి అమ్మాయి భూమి అన్నది అది. సరే సర్లే సార్. మళ్ళీ ఇప్పుడు పోయి కలుస్తాం కదా సార్. నేను పోయి కలిసినామా అదే మాట అనేది సార్ మేడం. అట్లా అని మళ్ళీ ఫోన్ చేస్తుంది. లేదు సార్, మేడం సర్వే రిపోర్ట్ ఇచ్చారు. దాంట్లో 5-6 ఎవరైతే కబ్జా మీద ఉన్నారో కబ్జా తీసిచ్చేది మీరే కదా తగ్గిందారు. మీరు వాళ్ళని కబ్జా నుంచి తప్పుకోండి అని చెప్పి వాళ్ళకి లెటర్ ఇస్తుందా, కాయిదాలు ఇస్తుందా, వాళ్ళని తప్పిస్తే అయిపోయాయి కదా. సరే సరేలే సార్. కలుస్తలే సార్ ఇప్పుడు పోయి. హలో సరే సార్. బీసీ సామాజిక వర్గానికి చెందిన ఒక కుటుంబ సమేతంగా ఇక్కడ ప్రజావాణి దగ్గర కూడా మేము చావడానికి సిద్ధంగా ఉన్నాము అని చెప్పేసి వాళ్ళు చెప్తున్నారు. వాళ్ళ భూమి వాళ్ళకి కావాలని చెప్పేసి పలుమార్లు ప్రజావాణికి వచ్చినా కానీ ఇక్కడ ఎవరు పట్టించుకున్న ప్రాపణ లేదు అని చెప్తున్నారు. అంటే ఇప్పుడు వీళ్ళు వచ్చింది ఉమ్మడి జిల్లాకి వెళ్ళి ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా వాసులు వీళ్ళు. అంటే గద్వాల్ ఇప్పుడు అంటే ఇక్కడ చైర్మన్ చెన్నారెడ్డి కూడా ఈ ప్రజావాణి నిర్వహించే చైర్మన్ చెన్నారెడ్డి కూడా అదే జిల్లా. అంటే ముఖ్యమంత్రి కూడా ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లానే. సో ఇలాంటి పేదవాళ్ళని పట్టించుకోవాలి. వాళ్ళు అక్కడ వీళ్ళ భూమి కబ్జా చేసిన వాళ్ళు కూడా రెడ్డి సామాజిక వర్గానికి చెందిన వాళ్ళంట. అంటే వాళ్ళు ఒకటే మాట, అంటే నువ్వు సీఎం దగ్గరకు పోయినా కానీ సీఎం మా రిలేటివే, సీఎం కూడా మేము చెప్పి మా ఈ భూమి మీద మాత్రం గుంజుకోవడం ఖాయం అని చెప్పేసి వాళ్ళు బెదిరించడం అనేది జరుగుతుంది అని చెప్తున్నారు వాళ్ళే. అంటే ఈయన పలుసార్లు అంటే ఇప్పటికి 2 సార్లు సూసైడ్ అటెంప్ట్ చేసుకున్నట్ల ఆయన చెప్పడం అనేది జరిగింది. అంటే పేపర్లో కూడా స్పష్టంగా మనకు కనిపిస్తుంది. పేపర్లు వచ్చిన వార్త కూడా మనం చూడవచ్చు. అంటే ఇక్కడ డైరెక్ట్ గద్వాల్ జిల్లా కలెక్టర్ ఆఫీస్ దగ్గరనే ఈయన సూసైడ్ చేసుకోవడానికి సిద్ధంగా అది ఇక్కడ మనకైతే ఇక్కడ కనిపించడం అనేది అయితే జరుగుతున్నది. నా భూమికి కబ్జా చేశారు, నా భూమిని కబ్జా చేశారు, పురుగుల మందు తాగి ప్రజావాణి ముందే ఆత్మహత్య ప్రయత్నించిన రైతు పరశురాములు. అంటే ఇతను అక్కడ ఇంత పెద్ద వార్త అయినప్పటికీ కూడా ఆ జిల్లాను ఒక్కటేసారి గగ్గులు పెట్టించిన వార్త అయినప్పటికీ కూడా ఇక్కడ అధికారులు పట్టించుకోకపోవడంతో మళ్ళీ హైదరాబాద్లోని ప్రజావానికి వాళ్ళు రావడం అనేది జరిగింది. ఇక్కడ కూడా పలుమార్లు వచ్చాము. అంటే ఇప్పుడు వాళ్ళే చెప్పారు 4 సార్లు వచ్చినా కానీ ఇక్కడ ప్రజావాణిలో కూడా పని కావడం లేదు అని చెప్తున్నారు. అంటే ఇక్కడ ఎంఆర్ఓ ఇస్తే లంచం ఇవ్వండి లేకుంటే వాళ్ళకి అవుతుంది. భయానామా కింద అంటే సిలింగ్ భూమి ఇది ఇచ్చింది ఇందిరాగాంధీ ప్రభుత్వంలో వీళ్ళకి ఇచ్చిన భూమి. అంటే వీళ్ళు ఒక
పేద సామాజిక వర్గం చెందిన వాళ్ళు, బడుగు బలహీన వర్గాలకు చెందిన వాళ్ళు కాబట్టి వాళ్ళకు ఇందిరమ్మ అప్పుడు ఇచ్చిన భూమిని వాళ్ళు మళ్ళీ తిరిగి అంటే ఈరోజు మేము మీకు ఇయ్యము అంటే వాళ్ళ మీద మీరు రాసిచ్చినట్లు ఉంది, భయాన పేరు మీద మీరు రాసిచ్చారు అంటే అది పట్ట కాదు, షిల్లింగ్ భూమి అయినప్పటికీ కూడా వీళ్ళ దగ్గరికి వెళ్ళి అక్కడ దొరల పెత్తానం, రెడ్డిల పెత్తానంతో వీళ్ళ పేదవాళ్ళ భూమిని గుంజుకుంటున్నారు. అయ్యా రేవంత్ రెడ్డి, మేము ఒక్కటే చెప్తున్నాం మా మీడియా తరఫున, వీళ్ళ తరఫున. సో మీరు ఆ జిల్లాకు సంబంధించిన వాళ్ళే, ఉమ్మడి జిల్లాకు సంబంధించిన వాళ్ళే, అక్కడ ఏ రెడ్డి అయినా కావచ్చు, మీకు తెలిసిన వాళ్ళే ఉంటారు. సో ఇలాంటి పేదవాళ్ళ భూమిని గుంజుకోవడము తప్పు. సో వాళ్ళకి చెప్పి మీరు ఒక ముఖ్యమంత్రిగా మీరు ఒక్క మాట వాళ్ళకి చెప్తే వీళ్ళు ఇన్నిసార్లు తిరిగి ఒక్క మనిషి చచ్చిపోతే ఆ కుటుంబంలో నలుగురు అంటే ఆయనకి 2 పిల్లలు ఉన్నారు, ఆయన చచ్చిపోతే ఆ కుటుంబం పెద్ద, ఆయన చనిపోతే ఆ పిల్లల పాలేమవుతుంది, వాళ్ళు ఎవరు దిక్కున పడతారు, ఏ పంచన పడతారు. సో అది కూడా మీరు పరిగణలోకి తీసుకొని ఒక్క మాటగా మీరు చెబుతారని ఎన్నో ఆశా భావనలతోటి మీ దగ్గరకు వచ్చారు. మీ జిల్లాకు సంబంధించిన వాళ్ళే, ఉమ్మడి జిల్లాకు మీరు ఒక మాట చెప్తే మాత్రం మీ కేసు వెంటనే పరిష్కారం అవుతుంది. పొంగులేటి శ్రీనివాసరెడ్డి రెవెన్యూ శాఖ మంత్రి దగ్గరికి కూడా పలుమార్లు విన్నపించుకున్నాం, ఆయన కూడా పట్టించుకోవడం లేదు అని చెప్తున్నారు. సో ఫైనల్గా మీ దగ్గరకు వచ్చారు ఈరోజు, వాళ్ళకి అపార్ట్మెంట్గా దొరుకుతలేదట. ఈరోజు మళ్ళీ డిప్యూటీ సీఎం కూడా కలవడానికి వాళ్ళు సిద్ధంగా ఉన్నారు ప్రజావాణిలో, అది కూడా అపార్ట్మెంట్ దొరకలేదంట. సో ఇలాంటి పేదవాళ్ళని మీరు చూడాలి సార్. చూసి ఇలాంటి వాళ్ళకు మీరు భూమి ఇప్పిస్తే వాళ్ళు ఎప్పుడు మిమ్మల్ని ఒక దేవుని కంటే ఎక్కువగా వాళ్ళు కొలవడం అనేది జరుగుతుంది. కాబట్టి ఇలా భూమి ఇప్పియండి. మీరు అక్కడ ఉన్న లోకల్ రెడ్డిలు మా బంధువే అని చెప్తున్నారట వాళ్ళకు. సీఎం కూడా ఆ బంధువులు ఎవరైతే ఉన్నారో మీ బంధువులు వాళ్ళకు ఒక మాటగా మీరు ఫోన్ చేసి చెప్తే ఈ కుటుంబం అంటే వీళ్ళు ఒక 4 వాళ్ళు 2 అంటే 6 మంది 10 మంది అంట కుటుంబంలో దాదాపుగా 10 మంది ప్రాణాలు మీరు రక్షించిన వాళ్ళు అవుతారు, వాళ్ళకు దేవుడు అవుతారు, వాళ్ళకు భూమి ఇచ్చిన వాళ్ళు అవుతారు. సో వాళ్ళు పేదల భూమి గుంజుకోవడము అక్కడ ఉండే రెడ్డిలకు తగదు అని చెప్పేసి మీరు చెప్పవలసిన అవసరం ఎంతైనా ఉంది. సో లేకపోతే వీళ్ళు కానీ ఏ ఒక్కరు కానీ ఈ కుటుంబంలో చనిపోతే మాత్రం రాష్ట్రంలో మీరు ఒక బడుగు బలహీన వర్గాల బీసీకి సంబంధించిన భూమిని గుంజుకున్న ముఖ్యమంత్రి పట్టించుకోలేడు, రెడ్డిల పెత్తనం అని చెప్పేసి మీరు ఒక ముద్ర వేసుకున్న ముఖ్యమంత్రి కూడా అవుతారని చెప్పేసి మేము చెప్తున్నాము. సో ఇలా ఈ పేదవాళ్ళ భూమిని వీళ్ళని కనకరించి ఇప్పించాలని చెప్పేసి మేము కూడా మా ఛానల్ నుంచి రేవంత్ రెడ్డికి కోరుకోవడం అనేది జరుగుతుంది. కెమెరా పర్సన్ రఘుతో అరుణ్, ఆద్య టీవీ, హైదరాబాద్.